గ్రేటర్ హైదరాబాద్ ను ఇంకా గ్రేటర్ గా మార్చాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కారు. కొత్తగా 27 మున్సిపాలిటీల్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు ఓకే చెప్పింది రేవంత్ కేబినెట్. ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న లోకల్ బాడీస్ ని గ్రేటర్ లో కలిపేయడంతో ఔటర్ రింగ్ రోడ్డు కాస్త భాగ్యనగరం లోపలికొచ్చినట్లయింది. కొత్తగా 13 మున్సిపాలిటీలను క్రియేట్ చేసి అందులో 51 పంచాయతీల్ని విలీనం చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గత ఏడాది సెప్టెంబర్లో ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. దీంతో 625 చదరపు కిలోమీటర్లున్న జీహెచ్ఎంసీ పరిధి 1400 స్క్వేర్ కిలోమీటర్లకు పెరుగుతుంది. ఇప్పుడు ఏకంగా 27 మున్సిపాలిటీల్ని గ్రేటర్లో కలపాలని డిసైడ్ అయింది. దీంతో గ్రేటర్ పరిధి రెండింతలయ్యే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ఆల్రైట్, ఈ జీహెచ్ఎంసీలో కొత్తగా విలీనం కాబోయే మున్సిపాలిటీలేంటో ఒక్కసారి ఈ మ్యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే పక్కన మీరు చూడొచ్చు ఓవరాల్గా 27 ఏమేమి ఉన్నాయి మున్సిపాలిటీలు అవన్నీ కూడా. పెద అంబరపేట దగ్గర నుంచి మొదలు పెడితే పెద అంబరపేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజిల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగపేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట, బొడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్ అండ్ నిజాంపేట. ఈ 27 జీహెచ్ఎంసీ వెలుపల ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఈ 27 మున్సిపాలిటీలని ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఇటీవలే ప్రతిపాదించింది. దీన్ని స్టడీ చేసి ఒక సమగ్రమైన రిపోర్ట్ అందించాలని కౌన్సిల్ని ప్రభుత్వం ఆదేశించింది. ఓఆర్ఆర్ లోపల జనాభా పెరిగిందని, అన్ని మున్సిపాలిటీల్లో జనానికి మెరుగైన పౌర సేవలు అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కేబినెట్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం అంటే జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ని దాటిపోయినట్టుగా లెక్కనమాట.